అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సంవత్సరం దేవుని కృపను బట్టి నేనైతే ఇంగ్లాండ్‌లో ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ప్రజలతో ఇంగ్లాండ్‌లో ఈస్టర్‌ని సెలబ్రేట్ అయితే చేసుకోబోతున్నాను. సో, ఇక్కడ ప్రజలు గుడ్లుని ఈస్టర్‌కి బాగా యూజ్ చేస్తారనమాట. సో, నేను కొంతమందిని నాకు తెలిసిన వాళ్ళని కనుక్కున్నాను. గుడ్లు ఎందుకు ఈస్టర్‌లో అంత ప్రాముఖ్యమో అని. సో, ఈరోజు వీడియోలో మనం గుడ్లు ఎందుకు ఈస్టర్‌కి అంత ప్రాముఖ్యమో నేర్చుకుందాం. గుడ్లు అనేవి ఒక కొత్త జీవితానికి సాదృశ్యంగా చూపిస్తున్నారు. ఒక గుడ్డులో నుంచి చిన్న జీవితం ఎలా అయితే బయటికొస్తుందో, అలాగే ఒక మనిషి కూడా తన పాప బ్రతుకు నుండి యేసయ్య మార్గంలోనికి అలా బయటికి వస్తారు అననమాట. ఇక్కడున్న క్రైస్తవుల విశ్వాస ప్రకారం యేసయ్య ఎలా అయితే మానవ శరీరంతో సమాధిలోకి వెళ్లారో, అదేవిధంగా 3 రోజుల తర్వాత ఎలా అయితే మహిమ శరీరం దాల్చి బయటికైతే వచ్చారో, అలాగే ఒక పాప బ్రతుకున్న మనిషి కూడా ఈ లెంట్ డేస్‌ని పాటించి, ఈ లెంట్ పూర్తయ్యేలోపు దేవుని మహిమను పొందుకుంటారు అనే దానికి సాదృశ్యంగా చూపించుకుంటూ ప్రతి ఒక్కళ్ళు గూడా లెంట్‌లో పాల్గొంటారనమాట. ఎలా అయితే ఒక గుడ్డులో నుంచి ఒక పిల్ల బయటకు అలాగే యేసయ్య మన కోసం బలి అయ్యి తన శరీరాన్ని, తన రక్తాన్ని మనకి ధారపోసి, మన పాప బ్రతుకు నుండి మనకి విమోచనని దయచేశారు. ఆమేన్.